అనుప్రసాద్, కిరణ్ ఉన్నాడు. మనతో కిరణ్ ఉండేవాడు. కిరణ్ మొన్న వచ్చాడు, మన పార్టీకి వచ్చాడు. అవునా? వచ్చాడు, కిరణ్ వచ్చాడు. చూడలేదు నేను. అంటే మన రచ్చలో మనం హడావిడిలో ఉన్నాం కదా. వచ్చారు, బాగానే వచ్చారు. ఎక్కువ రిజిస్టర్ అయింది నేను అమర్గాడే కదా, దానివల్ల. అనురాగ్ వచ్చాడు. తను కూడా మీకు బాగా సపోర్ట్ చేశాడు కదా. తను వీడియోలు బాగా చేశాడు. తను కూడా అన్ని ఇయర్స్ నుంచి కూడా మీ బాండింగ్, మీ ఫ్రెండ్షిప్ అప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. అమర్, నువ్వు అయితే ఎలా భరిస్తున్నావు అవన్నీ ఇన్ని ఇయర్స్ నుంచి? ఇద్దరు ఒకరినొకరు భరించుకుంటాం, అది అలవాటు అయిపోయింది మాకు. కానీ మొదటి నుంచి ఏంటంటే మారలేదు ఇద్దరం. ఈ రోజు ఎలా అనుకున్నాం, ఆ రోజు కూడా బాగా అనుకుని, ఈ రోజు బాగా అనుకుని తిరుగుతున్నాం. బుజలు మేము చేసుకుని, ఆడెంత గొప్పడం నేనెంత గొప్పడం మాకేం పట్టం. మాకు ఇద్దరం కలిసామంటే మొత్తం మర్చిపోతాం. మాకున్న అన్ని మర్చిపోయి భుజాల మీద చేతులు తీసుకొని తిరుగుతుంటాం. సో బాండింగ్ పెరిగింది. ఏ రోజు మా ప్రొఫెషన్ మాకు అడ్డు రాలేదు. మా ప్రొఫెషన్ కానీ మా పేర్లు కానీ మాకు ఎప్పుడు అడ్డు రాలేదు. మాకు ఆ కాంపిటీషన్ కానీ, ఇద్దరు ఇండస్ట్రీలోనే ఉన్నారు కాబట్టి కాంపిటీషన్ అనిపించడం అలా ఏం లేదు. ఆడని కలిసే ఉంటాం. ఇప్పుడు ఆడు ఏం ప్రాజెక్ట్ చేసినా మా బాగున్నాడు కదా అని పెట్టుకుని అంటాడు, ఫ్రెండ్ గా అంటాడు, అలాగే అడుగుతాడు. అవును, అంత మంచోడు అమరు. అవునవును. మొన్న నేను కలిసినప్పుడు కూడా సెకండ్ లీడ్ హీరోయిన్ ఉంది అంటే, నేను ఇప్పుడు ఆల్రెడీ ఆపేసాను కదరా, మళ్ళీ యాంకరింగ్ చేస్తున్నా అంటే, ఏమైంది నేను మాట్లాడతా చెయ్యి. వాడు అసలు నాకు అనిపించింది, నువ్వు ఏం మారలేదు, నేనెందుకు మారుతానే. హర్యానాకి చెప్తున్నాడు, ఇండస్ట్రీకి రాకముందు నుంచి నందు నాకు, ఇప్పుడు నువ్వు ఎలా అయితే ఫ్రెండో, ఇండస్ట్రీకి రాకముందు నుంచి నందు నాకు అలా ఫ్రెండే. అప్పటి నుంచి చాలా ఉన్నాయి అసలు షేర్ చేసుకోవడానికి. ఒక టాక్ షో పెట్టుకుంటే అసలు నెక్స్ట్ లెవెల్ కంటెంట్ వస్తుంది అని చెప్పి. ఏమి అసలు ఆడికి అది ఏమి ఎక్కదు. ఆడికి అంత పేరుండని, లేకపోతే ఆ డబ్బు ఉండని, ఎన్ని జరగని ఏదన్నా అవ్వని, బట్ స్టిల్ ఆడు అలాగే ఉంటాడు. అవును, ఆడేం మనిషి మారలేదు, ఆడేం అలాగే ఉన్నాడు. వాడిని మాత్రం నేను మర్చిపోలేను రా. అన్ని కుదిరినాయి కదా, దెబ్బల పరంగా అన్నిటి పడేసాడుగా. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సెలైన్ పెట్టించుకున్నది అమర్గాడి వల్లే. ఎప్పుడు హెల్త్ బాగాలేక కానీ, హాస్పిటలైజ్డ్ అవ్వడం కానీ, అడ్మిట్ అవ్వడం కానీ నాకు పుట్టినప్పటి నుంచి నాకు ఎప్పుడూ తెలియదు. గుర్తుంటావు అయితే ఆడికి నేను పాపం వాడికి కూడా చెయ్యి ఇరిగింది, కాలికి దెబ్బలు తగిలాయి, కుంటుకుంటూ వచ్చాడు నా దగ్గరికి. రూమ్కి వచ్చారే, సారీ రా కావాలని పడే. అరే పర్లేదురా, నీకు కూడా చెయ్యి ఇరిగింది కదా, కావాలని పడేస్తే నీకు తగలదు కదా. చాలా ఫీల్ అయ్యాడు అప్పుడు మాత్రం. నువ్వు మాత్రం సేఫ్ అసలు. ఎందుకురా, రెగ్యులర్ అడుగుతున్నాను కదా ఏమైందని చెప్పి నీకు. అందరిని అడిగావరా? నన్ను అడిగావా? నిన్ను కూడా అడిగాను కదా బాబు, ఏం గుర్తుండో ఏమో నాకు నిజంగా గుర్తులేదు. అడిగే ఉంటావు. అవును, బట్ వాడైతే ఎక్కువ కేర్ తీసుకొని, తర్వాత కూడా రచ్చ క్యాండిడేట్ అసలు. నువ్వు కొంచెం తర్వాత వేరే షూట్స్లో బిజీ అయిపోయావు. వాడు కొంచెం ఆ టైంలో ఫ్రీగా ఉన్నాడు కాబట్టి రెగ్యులర్గా వాడు టచ్లో ఉండేవాడు. నువ్వు అప్పట్లో కంపేర్ చేస్తే మన నలుగురిలో నువ్వు కొంచెం బిజీగా ఉండేవాడివి. ప్రాజెక్టులు రెగ్యులర్ కంటిన్యూస్ గా చేస్తానే, బ్రేక్ ఇవ్వలేదు ఎక్కడ. అంతే, ఏదో ఒకటి చిన్న చిన్న అయినా సరే, పెద్ద పెద్ద అయినా సరే కంటిన్యూస్ గా చేస్తాను. ఎక్కడ బ్రేక్ నా బ్రేక్ ఇస్తే నాకు అదో భయం, మధ్యలో దోరతాడేమని చెప్పి ఇంకా అలా కంటిన్యూస్ గా చేస్తాను ఉన్నాను కాబట్టి అప్పుడు అలా అనిపించింది. కొంచెం బిజీగా ఉండేవాడు, కొంచెం లైట్. కొంచెం కాదు అసలు, అప్పటి నుంచి బిజీగానే ఉన్నావు నువ్వు. ఖాళీ ఉండకూడదు బాబు మన దగ్గర అసలు. మిడిల్లో మేమే కొంచెం ఎక్కడ ఆపర్చునిటీస్, ఎక్కడ ఏం చేయాలి అసలు, చిన్న చిన్న బ్రేక్లు ఎవరైనా తీసుకోవచ్చురా. నాకేంటంటే భయం అనమాట అది. ఇప్పుడు మీరు ఆ టైంలో అంటే బ్రేక్ తీసుకున్నట్టున్నారు, ఏది మన ఏదైనా మంచి మంచి ఆపర్చునిటీస్, ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ చేయడానికి, దానికి బ్రేక్ తీసుకున్నారేమో. అవును, ఆడ అంతే, అమర్గాడు అంతే, ఇంకా బెటర్ చేయడానికి బ్రేక్ తీసుకున్నాడు. ఆడే చెప్పాడు అప్పుడు. అవును, పాపం చాలా ట్రై చేశాడు. తర్వాత నాకు దాని తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గానే నాకు ఆ సీరియల్ వచ్చింది మన షూట్ తర్వాత అమర్ హ్యాపీ, నువ్వు కూడా మాట్లాడావు సీరియల్ తర్వాత, అట్లీస్ట్ మన గ్యాంగ్ లో మీరిద్దరు అయినా అట్లీస్ట్ ఒక సీరియల్ చేస్తున్నారు అని చెప్పి. ఇంకప్పటి నుంచి నా జర్నీ కూడా అలా కంటిన్యూ చేస్తూనే వచ్చాను. మిడిల్లో మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకున్నాను, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అమర్ కూడా మిడిల్లో చాలా సార్లు చాలా ట్రై చేశాడు. తర్వాత వాడిని సడన్ గా స్క్రీన్ మీద హీరోగా చూసేసరికి అబ్బా మనోడు సెట్ అయిపోయాడు అనుకున్నాను నేను. సో ఇన్ని ఇయర్స్ తర్వాత కలిసి అసలు ఇలా ఇంటర్వ్యూ చేయడం, ఇలా మాట్లాడుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మీ గురించి అసలే ఎన్ని మాట్లాడినా ఇంకా మాట్లాడుకోవడానికి, డిస్కస్ చేయడానికి చాలా ఉంటాయి. సో ఇప్పుడు నా షోలో నువ్వు ఇప్పటి వరకు ఎవరితో షేర్ చేయని సీక్రెట్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా ఒక 2 చెప్పాలి. ఏం లేవు, తొక్క అన్ని చెప్పేస్తావా? అసలు సీక్రెట్ లేవు నా మొక్కం. నా లైఫ్ లో అంత మర్యాద నాది ఓపెన్ బుక్. ఓపెన్ బుక్. అసలు ఇప్పటి వరకు ఎక్కడా షేర్ చేయలేదు అనేవి ఏం లేవా? అంతేం లేవమ్మా. మరి అంత మూసుకునేది అయితే లవ్ స్టోరీ ఉంటుంది. నేను లవ్ స్టోరీ ఓపెనింగ్ చెప్పేస్తాను ఎక్కడ పడితే అక్కడ. నేను ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? చాలా బాగుంటది. నేను ప్రపోజ్ చేశాను. బాగుంటదని చేసావా? మా ఆవిడ చాలా బాగుంటది. నేను ఆ అమ్మాయి ఎందుకు చేస్తుంది, నేనే చేయాలి. నేనే ఫస్ట్ చేశాను. తను ఎందుకు తను చేసే ఛాన్సే ఉండదు. చేయగానే ఒప్పేసుకున్నారా? అలా ఎందుకు ఒప్పుకుంటారు? అప్పట్లో మన అవతారం తేడాగా ఉండేది. మరి చిన్నపిల్లల చూడడానికి ఇంతే ఉండేవాడివి. అంటే కొంచెం
మన ఓటం కూడా అలాగ ఉండేదిరా. ఇది కొంచెం కొంచెం మనం కరెక్ట్గా విలేజ్ నుంచి అప్పుడే దిగాం కదా, ఆ టైంలోనే మంచి ఫ్రెష్గా దిగాం, మంచి అవును. మంచి అయ్యి బాబు అప్పట్లో మన వాటాలు చాలా డిఫరెంట్గా ఉండేవి బాబు అసలు. పర్లేదులే, మారానులే మొత్తానికి, మంచిగా మారాం మొత్తానికి. ఓకే, సీక్రెట్స్ లేవు అని నువ్వు చెప్తున్నావు. నీ పక్కన అమర్గాడిని తీసుకొచ్చి కూర్చోబెడితే నీ సీక్రెట్స్, నువ్వు లేవు అన్న సీక్రెట్స్ కూడా వాడు నాకు కొన్ని ఆడే చెప్తాడు. చెప్తాడు, పెద్ద సీక్రెట్లే లేవు, మీ ఇద్దరు రోడ్ల మీద తిరగలమంటాడు ఆడు కూడా. నమ్మొచ్చా? అరే ఇంటర్వ్యూ చేయండి, నీకు అర్థం అవుతుందా? సరే, వాడు వచ్చిన తర్వాత నేను వాడితో ముందు మాట్లాడతా. అలాంటివి ఏమన్నా ఉన్నా వాడు వద్దు అన్నా కానీ నువ్వు డెఫినెట్ గా చెప్పాలరా, షేర్ చేయాలి. అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు అంటే ఏం లేవా? ఏ ఉండవురా, ఆడడిగిన అదే అంటాడు, మీ ఇద్దరు రోడ్ల మీద తిరగాలని అంటాడు. అవి అంతే అంటాడు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీకు ఏం ప్రపోజల్స్ రాలేదా? ప్రపోజల్స్ అమ్మాయిలు మీకు చేయడం? ఆడి వేసేవరేమో, నాకు పెద్ద లేదమ్మా. అవ్వ, నువ్వేం తక్కువ కాదు ఇప్పుడమ్మా, అప్పుడు కాదు. సరే, ఒకప్పుడు అంటే ఎడ్డెడ్డిగా ఉన్నావు, అప్పుడు మనకి అంత ఫ్యాషన్ గురించి తెలియదు, ఏదో పిచ్చి పిచ్చిగా ఉండేవాళ్ళం. ఇప్పుడు అసలు మంచిగా అందరూ మెయింటైన్ చేస్తున్నారు. పెళ్ళి అయిపోతే ఇంకెవరి దగ్గర? పెళ్ళికి బిఫోర్ రా. ఎట్లా వస్తారా? ఎందుకు రారు? ఏమో నాకేంటే, నాకు అప్పుడు మా ఆవిడ చెప్తే నాకు ఎవరు ఎక్కేవారు కాదు. నాకు వచ్చినా కూడా పెద్ద అసలు వస్తే ప్రపోజల్స్ బాగున్నావు అంటారు తప్పితే డైరెక్ట్ గా ఎవరు ఐ లవ్ యూ అని చెప్పడం. అప్పుడు నేను మొత్తం మా ఆవిడతో తిరిగాను నేను 2016 నుంచి. నేను అసలు అంత ఏ రోజుల మీద గెలిపేంత సీను లేదు. నేను మొత్తం 2016 నుంచి మొత్తం తనతో నా వైఫ్ తోటి. ఇప్పుడు ఎవరు మెసేజ్లు ఏం చేయరా నీ సిరీస్ చూసి? బోలంతమంది అమ్మాయిలు వేస్తారు. అమ్మాయిల ఫాలోయింగ్ బాగానే ఉంది. బానే కాదు, చాలా బాగుంది. బాగా ఎంకరేజ్ చేస్తాను నన్ను. నేను లిటరల్లీ ప్రతి ఒక్క అమ్మాయి, అప్పుడు అమ్మాయి గురించి స్పెషల్గా చెప్తున్నాను నేను. అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సొంత మనుషులుగా నన్ను ట్రీట్ చేస్తారు. నన్ను ఏ రోజు ఒక బయట వీడియో చూసాను, లేకపోతే బయట ఎవరో యాక్టింగ్ చేస్తాను లేదు, వాళ్ళ సొంత ఫ్యామిలీలో ఎవరో వాళ్ళు తెలిసిన అబ్బాయి చేస్తున్నట్టే చూస్తారు నన్ను. అమ్మాయిలందరూ అంత గ్రేట్ అనమాట. ఇంకా అబ్బాయిలు ఇంక చెప్పక్కలేదు, కోసేసుకుంటారు అనమాట. అన్నా నువ్వు తోపు అన్నా, నువ్వు సూపర్ అన్నా, నువ్వు అసలు యాక్టింగ్ ఎలా వేస్తావన్నా బాగా ఎంకరేజ్ చేస్తాను. అవును, వాళ్ళు ఎంకరేజ్ చెప్పాను కదా, ఎంకరేజ్ చేశారు కాబట్టి స్టేజ్లో ఉన్నాను. నీ